కార్తీక పురాణం 2వ రోజు పారాయణం. తృతీయ అధ్యాయము. బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు. రాజా, స్నాన దాన జపతపాలలో దేనిని గాని ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎవరైతే సుఖలాలసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు 100 జన్మలు కుక్కలుగా పుడతారు. కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జప ఉపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు కోటి పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెప్తాను విను. అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములను పలుకనివాడు, అన్ని భూతముల యందు దయాళువు, తీర్థాటన ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకానొక తీర్థయాత్ర సందర్భంగా ప్రయాణిస్తూ మార్గమధ్యంలో గోదావరి తీరాన గల ఒకానొక ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు రంగు కలవాళ్లు, ఎండిన డొక్కలు కలవాళ్లు, ఎర్రని నేత్రములు గడ్డములు కలవాళ్లు, గుచ్చబడిన ఇనుప తీగల వలె పైకి నిక్కి ఉన్న తల వెంట్రుకలతో వికృత వదనాలతో కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూశాడు. అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుండే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దానితో బాటే ఆ రాక్షసులు కూడా తనను చూడడంతో మరింత భయపడిన వాడై శ్రీహరిని స్మరించసాగాడు. ఓ జగదీశ్వర, నీవు తప్ప ఇంకొక దిక్కు ఎరుగని వాడను, నన్ను కాపాడు, రక్షించు అని ఎలిగెత్తి స్మరిస్తూ రాక్షస భయంతో అక్కడి నుండి పారిపోసాగాడు. అతనిని పట్టి వధించాలనే తలుపుతో ఆ రాక్షసత్రయము అతని వెనుకనే పరిగెత్తసాగింది. రక్కసులు ఆ పారునికి చేరువవుతున్న కొద్దీ సాత్వికమైన విప్ర తేజస్సు కంటపడడం వలన, తెరపి లేకుండా అతనిచే స్మరించబడుతున్న హరినామము చెవులబడుట వలన వెంటనే వారికి జ్ఞానోదయం అయింది. అదే తడవుగా ఆ బాపనికి ఎదురుగా చేరుకొని దండ ప్రణామాలు ఆచరించి అతనికి తమ వలన కీడు కలగబోదు అని నమ్మబలికి, ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనంతో మా పాపాలు నశించిపోయాయి అని నమస్కరించారు. వారి నమ్రతకు కుదుటపడిన హృదయంతో తత్వనిష్ఠుడు, మీరెవరు? చేయరాను పనులు వేటిని చేయడం వల్ల మీరు ఇలా అయిపోయారు? మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృత రూపాలేంటి? నాకు వివరంగా చెప్పండి. మీ భయాలు బాధలు తొలగే దారి చెప్తాను అన్నాడు. ఈ మాటలు విని ఆ రక్కసులలో ఒకడు తన కథను ఇలా వినిపించసాగాడు. విప్రోత్తమ, నేను ద్రావిడుడను. ద్రవిడ దేశమందలి మందరం అనే గ్రామాధికారి అయిన నేను కులానికి బ్రాహ్మణుడినే అయినా గుణానికి కుటిలుడిని. నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను. బంధువులకు కాని బ్రాహ్మణులకు కాని ఏనాడు పట్టెడన్నమైన పెట్టి ఎరుగను. నయవంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబము నాతో సహా 7 తరాల వాళ్ళు అధోగతుల పాలయ్యారు. మరణానంతరం దుస్సహమైన నరక యాతనలు అనుభవించి చివరికి ఇలా బ్రహ్మరాక్షసుడనయ్యాను. నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు అని కోరాడు. 2వ రాక్షసుడు ఇలా విన్నవించుకోసాగాడు. ఓ పవిత్రుడా, నేను ఆంధ్రుడను. నిత్యము నా తల్లిదండ్రులతో కలహిస్తూ వారిని దూషిస్తూ ఉండేవాడిని. నేను నా భార్య పిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దికూటిని పడవేసేవాడిని. బాంధవ బ్రాహ్మణులకు ఒక పూటైనా భోజనం పెట్టక విపరీతముగా ధనార్జన చేసి ఆ కావరముతో బ్రతికేవాడిని. ఆ శరీరము కాలం చేశాక నరకాన పడి ఘోరాతి ఘోరమైన బాధలను అనుభవించి చివరకు ఇక్కడిలా పడ్డాను. ఆ ద్రావిడునికి వలనే నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించుము అని అన్నాడు. అనంతరం 3వ రాక్షసుడు ముందరకు వచ్చి ఇలా మొరపెట్టనారంభించాడు. నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడను. విష్ణువాలయంలో పూజారిగా ఉండేవాడిని. కాముకుడను, అహంభావిని, కఠిన వచస్కుడిని అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలన్నింటినీ నా వేసిలకు అందజేసి విష్ణు సేవలను సక్రమంగా చేయక గర్వముతో తిరిగేవాడిని. తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వారికి ధారపోసి సంభోగ సుఖాలను అనుభవిస్తూ పాపపుణ్య విచక్షణ రహితుడనే ప్రవర్తించేవాడిని. ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకమును చవిచూసి అనంతరం ఈ భూమిపై నానావిధ హీన యోనులలోనూ నానా నీచ జన్మలను ఎత్తి చివరికి బ్రహ్మరాక్షసునిగా పరిణమించాను. నన్ను మన్నించి మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని తెలుపువయ్యా అని ప్రార్థించాడు. తమ పూర్వజన్మ పాపాలకు ఎంతగానో పశ్చాత్తాపడుతున్న ఆ రక్కసులకు అభయమిచ్చి, భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడు ఆ బ్రాహ్మణుడు.
అందరూ కలిసి కావేరి నదిని చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను ముందు స్నానం చేసి పిమ్మట రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు. ఈ బ్రహ్మరాక్షసుల పాప నివారణార్థం నేను ఈ కావేరీ నదిలో ప్రాతస్నానం చేస్తున్నాను అనే సంకల్పంతో అతడు విధి విధానంగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారు దివ్యవేషులు విగత దోషులు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. విదేహరాజా, అజ్ఞానము వలన గాని మోహ ప్రలోభాల వలన గాని ఏ కారణము చేత అయినా కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరి నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహంగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరి స్నానమును తప్పకుండా చేయాలి. కావేరిలో సాధ్యం కాకపోతే గోదావరిలోనైనా మరెక్కడైనా సరే ప్రాతస్నానం మాత్రం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతస్నానం చేయరో వాళ్ళు 10 జన్మలు చండాలపు యోనుల్లో పుట్టి అనంతరము ఊరపందులుగా జన్మిస్తారు. కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు గాని పురుషులు గాని కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతస్నానం ఆచరించాలి. చతుర్థాధ్యాయము. జనకుడు బ్రహ్మర్షితో, మీరింతవరకు కార్తీక మహాత్మ్యాన్ని అసాధారణ రీతిలో చెప్పారు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియచేయమని కోరాడు. అన్ని పాపాలను మన్ను చేసేది, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పము అనేది ఏమీ లేదు. ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించినంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టలేదు. అందువల్ల వ్రతధర్మాలను తత్ఫలాలను చెబుతాను విను. కార్తీక మాసపు సాయంకాలము శివాలయంలో దీపారాధన చేయడం వలన శివాలయ గోపుర ద్వారం శిఖరాలయందు గాని శివలింగ సన్నిధిలో కాని దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఎవరైతే కార్తీకములో శివాలయములో ఆవు నేతితో కాని నువ్వుల నూనెతో కాని ఇప్ప నారింజ నూనెలతో కాని దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులవుతారు. కనీసము కాంక్షతో కాని నలుగురి నడుమ బడాయి కోసం కాని దీపాన్నిచ్చే వాళ్ళు కూడా శివప్రియులవుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను విను. పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజు ఒకడు కుబేరుని మించిన సంపద కూర్చుకొని ఉన్నా కుమారులు లేని కారణంగా కృంగిపోయిన వాడై కురంగపాణికై తపస్సుకు కూర్చున్నాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడు అనే ముని అతని తపస్సుకు కారణం అడిగి తెలుసుకొని, ఓ రాజా, ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పనిలేదు. కార్తీక మాసములో శివప్రీతిగా వ్రతమాచరించి బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పక పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఋషివాక్యమును శిరోధార్యముగా తలచి ఆ పాంచాలుడు తన పట్టణము చేరి కార్తీక వ్రతమాచరించి శివప్రీతికై బ్రాహ్మణులకు దీపదానములను చేశాడు. తత్ఫలముగా మహారాణి నెలతప్పి యుక్త కాలములో పురుష శిశువును ప్రసవించింది. రాజదంపతులు ఆ శిశువుకి శత్రుజిత్తు అని పేరు పెట్టారు. ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై వీరుడై వేశ్యాంగన లోలుడై అప్పటికి తృప్తి చెందక పరస్త్రీ రక్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్ర ధిక్కారి అయి వర్ణసంకర కారకుడై హితవు చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదిరిస్తూ స్వేచ్ఛాచారి అయి ప్రవర్తింపసాగాడు. అటువంటి సందర్భంలో సౌందర్య రాశి అయిన ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లింది. శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు. అనుపమాన సౌందర్య శౌర్య తేజో విరాజితుడైన ఈ యువరాజు పట్ల ఆమె కూడా మోజుపడింది. తత్కారణంగా ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే ఆ యువకుడిని కలిసేది. ఏదో విధంగా ఈ విషయం ఆమె భర్తకు తెలిసిపోయింది. అది మొదలు అతను ఒక కత్తిని ధరించి వీరిని ప్రత్యక్షంగా చూసి వారి గొంతులు కోయాలి అని తిరుగుతున్నాడు. ఆమె కాని ఆ శత్రుజిత్తు గాని ఈ సంగతి ఎరుగరు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకానొక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు వారిద్దరూ ఒక శిథిల దేవాలయాన్ని సంకేత స్థానముగా ఎంచుకున్నారు. అపరరాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది. ఆమె చీర చెంగు చింపి వత్తిని చేసింది. రాజకుమారుడు ఎక్కడి నుండో ఆముదమును తెచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడి ఖాళీ ప్రమిదలో ఆ రెంటిని జోడించి దీపం పెట్టారు. ఆ దీపపు వెలుగులో వారిద్దరూ సంభోగంలో లీనమయ్యారు. ఈ విషయాన్ని ఆమె భర్త ఎలాగో తెలుసుకున్నాడు. కత్తి పట్టుకొని వచ్చాడు. ముందుగా శత్రుజిత్తుని, అనంతరం తన భార్యను నరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆ విధంగా వాళ్ళ ముగ్గురు ఆ రాత్రి అక్కడికక్కడే విగత జీవులు కాగానే పాశహస్తులైన యమదూతలు, పవిత్రాత్ములైన శివదూతలు ఒకేసారి అక్కడకు చేరుకున్నారు. శివదూతలు ఆ రాజకుమారుడిని, ఆ స్త్రీని తమ విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు. యమదూతలు అమాయకపు బ్రాహ్మణుడిని తమతో నరకం వైపు లాక్కొని పోసాగారు. అందుకు ఆశ్చర్యపోయిన పారుడు, ఓ శివదూతలారా, కాని పని చేసిన వారికి కైలాస భోగము, నా వంటి సదాచారుడికి నరకయోగమా అని ప్రశ్నించగా, అందుకు ఆ శివదూతలు, వీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారం కాబట్టి శివాలయంలో, అందులో శిథిలాలయంలో శివలింగానికి ఎదురుగా దీపారాధన చేశారు. కాబట్టి వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు. ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో, అందున పౌర్ణమి నాడు, పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపారాధనం చేయడం వలన అత్యధిక పుణ్యాత్ములైన వీళ్ళని పాపకర్ములుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి, పాపాత్ముడివి అయ్యావు. అందుకే నీకు నరకము, వీరికి కైలాసము అని చెప్పారు. ఈ సంభాషణను విన్న శత్రుజిత్తు తాను కలుగజేసుకొని, అయ్యలారా, దోషులము మేమై ఉండగా మాకు కైవల్యం ఇచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన ఈ అమాయకుడిని నరకానికి పంపడం భావ్యం కాదు. కార్తీక మాసము, అందున పౌర్ణమి గొప్పదైతే, కార్తీక మాసము పౌర్ణమి సోమవారము అంత గణనీయమైనదైతే, దీపారాధన మరీ పుణ్యకరమైనదైతే, మాతో పాటే కలిసి మరణించిన ఆయనకు కూడా కైలాసమియక తప్పదు అని వారించాడు. తత్ఫలముగా శత్రుజిత్తు వారిద్దరూ ఆచరించిన వత్తి తైలముల పుణ్యము తాము ఉంచుకొని ఆ దీపమును వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణునకు ధారపోయగా, శివదూతలు ఆ విప్రుని కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకుని వెళ్లారు. కాబట్టి ఓ మిథిలా నగరాధీశ్వర, కార్తీక మాసములో తప్పనిసరిగా శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందున శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయనిగా గుర్తించు. నా మాట విని కార్తీక మాసము నెల పొడుగునా నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి అని చెప్పాడు. 2వ రోజు పారాయణం సమాప్తం.